బీజేపీ ఏ రాష్ట్రాల్లో అయితే పరిపాలన సాగిస్తుందో అక్కడ ప్రతి చోట మైనారిటీల పైన ముస్లింల పైన వాళ్ళ కట్టడాల పైన బుల్డోజర్ ను పంపిస్తుంది అనే ఒక విమర్శ అయితే వస్తుంది. సో దీనికి కారణం ఏంటంటే అస్సాంలో కావచ్చు, బీహార్లో కావచ్చు, యూపీలో కావచ్చు అనేక కట్టడాలను బీజేపీ వాళ్ళు బుల్డోజర్ ద్వారా కూల్చివేయడం. సో ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే రేఖా గుప్తా గారి గవర్నమెంట్ ఉందో అక్కడ ఒక మసీదు పక్కన ఉన్నటువంటి కట్టడాలను కూల్చివేస్తున్నారు. సో దీని కథ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ టైంలో దేశవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా జాతీయ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. సో దాన్ని ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఏ పార్టీ అయినా వాడుకున్న విధంగా ప్రయత్నాలు చేస్తుంది. సో ఢిల్లీలో ఫైజా ఇలాహి అనే ఒక మసీద్ ఉంటుంది. ఆ మసీదును ఆనుకొని 38,640 చదరపు అడుగుల స్థలాన్ని అంటే ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది ఆక్రమించిర్రు అనేది వాదన. సో దీనికి సంబంధించి ప్రభుత్వం కోర్టు వరకు వెళ్తే కోర్టు నవంబర్లోనే ఆల్రెడీ తీర్పునిచ్చేసింది. అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి సంప్రదింపులు జరిపి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోని మాట్లాడి ఓకే అయిన తర్వాత కూల్చివేయాలని చెప్పేసి కోర్టు డైరెక్ట్ చెప్పడం జరిగింది. సో చెప్పిన తర్వాత ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వం మున్సిపాలిటీలు కలిసి అక్కడ ఒక కమిటీ ఉంటుంది మసీదుకి సంబంధించినటువంటి మత పెద్దలతో కలిసి. సో ఇది మసీదుకు సంబంధించినటువంటి జాగా, సో ఇది ప్రభుత్వ స్థలము, దీంట్లో బ్యాంకటాలు, క్లినిక్లు పెట్టారు, వ్యాపారాలకు సంబంధించినటువంటి షాపులు పెట్టుకున్నారు. సో వీటిని ఖాళీ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మత పెద్దలతో మాట్లాడడం జరిగింది. సో మాట్లాడిన తర్వాత సో వాళ్ళు ఏమనలే, అప్పటి వరకు అయితే ఓకే అంత బాగానే ఉంది. కానీ టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఖాళీ చేయకపోవడంతో ప్రభుత్వము బుల్డోజర్ను తీసుకెళ్లి అక్కడికి వెళ్ళడం జరిగింది కూల్చడానికి. సో కూల్చడానికి వెళ్లే టైంలో అక్కడ కొన్ని వందల మంది ప్రజలైతే గుమిగూడి సో వీళ్ళను ప్రతిఘటించడం జరిగింది. సో అంటే ఆ టైంలో ఏం చెప్పినటువంటి వాళ్ళు సో ఈ టైంలో బుల్డోజర్ మీదకి దాడి చేయడం, అక్కడ వచ్చినటువంటి పోలీసుల పైన దాడి చేయడం జరిగింది. సో ఈ రేఖా గుప్తా గారు ఎవరైతే ఉన్నారో సో ఈమె యూపీ సీఎం అయినటువంటి యోగి ఆదిత్య నుంచి చాలా విషయాలు నేర్చుకొని అతన్ని చాలా వరకు అనుకరిస్తున్నటువంటి మనిషి. సో ఈమె ఏం చేసిందంటే ఇప్పుడు యూపీ సీఎం ఆయన ఏం చేస్తున్నాడు, సో నోటీసులు ఇచ్చి అక్రమ కట్టడాలు ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళు ఖాళీ చేయకపోతే అక్కడ కూల్చివేయడం జరుగుతుంది. అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడే జరుగుతుందో రౌడీలు, గుండాలు, ముఠాలు, ఫ్యాక్షన్ వాళ్ళ భవంతులను డైరెక్ట్ కూల్చివేయడం జరుగుతుంది నోటీస్ ఇచ్చి. సో దాంట్లో భాగంగా ఈమె కూడా ఢిల్లీలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కూల్చివేసే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈమె అతనితో పాటు ఇంకొక ఆకు ఎక్కువనే చదివి ఏం చేస్తుందంటే సో ఈ అక్రమ కట్టడాలను కూల్చివేసేటప్పుడు ఎవరైతే పోలీసులను పంపిస్తామో, బుల్డోజర్లను పంపిస్తామో, పంపించే టైంకి వాళ్ళ హెల్మెట్లకే కావచ్చు, లేకపోతే బుల్డోజర్లకి కావచ్చు, లేకపోతే వాళ్ళ యూనిఫామ్ కు వీళ్ళు కెమెరాస్ పెట్టడం జరుగుతుంది. సో కెమెరాస్ పెట్టడం వల్ల ఏమైతుందంటే ఎవరెవరైతే వీళ్ళపై దాడి చేస్తున్నారు, ఎవరైతే రాళ్ళు విసురుతున్నారు అనేది పూర్తి విజువల్స్ వీళ్ళ కెమెరాలో పూర్తిగా రికార్డ్ అవుతాయి. సో ఈమె పంపించినప్పుడు కూడా ఎవరైతే వచ్చి వీళ్ళపైన దాడి చేసిర్రో, కర్రలతో కొట్టిర్రో, తర్వాత రాళ్లతో విసిరినరో, వీళ్ళతోని ఫిజికల్ గా దాడి చేయడానికి ట్రై చేసిర్రో ఆ విజువల్స్ మొత్తం వీళ్ళు పెట్టినటువంటి కెమెరాల్లో మొత్తం రికార్డ్ అయిపోయినాయి. సో ఇదే కాదు, డ్రోన్ ద్వారా కూడా విజువల్స్ తీసుకోవడం జరిగింది. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫైజా ఇలాహి అనే మసీదు కొన్ని రోజుల క్రితం వార్తల్లో రావడం జరిగింది. ఏ విషయంలో అంటే ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ఏదైతే పేలుడు జరిగిందో ఆ పేలుడు చేసినటువంటి ఉమర్ నబీ గాడు సో వీడు ఆ మసీదులో ఒక 3 గంటల టైం గడిపి ఆ తర్వాత కారులో కచ్చి కూర్చొని కొత్తసేపటికే ఆ కారు బ్లాస్ట్ కావడం జరిగింది. సో అది అంటే మొత్తం మీద మసీదు ఉన్నప్పటికీ మసీదును ఆనుకొని ఉన్నటువంటి ఈ బ్యాంకటాలు కావచ్చు, మిగతా కట్టడాల వల్ల చాలా అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని ప్రభుత్వం వాదన అక్కడ. సో ఇప్పుడు ప్రభుత్వానికి చెందినటువంటి చాలా స్థలాల్లో పెద్ద పెద్ద బడాబాబులు విల్లాలు కట్టుకొని, భవంతులు కట్టుకొని, ఫామ్ హౌస్లు కట్టుకొని ఉంటారు. కొన్ని జాగాల్లో ఏమవుతుంది, ప్రభుత్వ స్థలాల్లో తిండికి లేని వాళ్ళు, ఉండడానికి జాగా లేని వాళ్ళు అక్కడ చిన్న చిన్న గుడారాలు వేసి బతకడం జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళపైన ప్రభుత్వం కూడా కొంచెం మానవతా దృష్టితో చూసి సో ఉండడానికి జాగా లేని వాళ్ళకు ఉండే విధంగా ఎంతో కొంత సలవతి కల్పించే విధంగా ప్రయత్నాలు చేయాలి. సో కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంది, సో వీళ్ళు కమర్షియల్ గా యూజ్ చేసుకుంటారు ఆ స్థలాన్ని. ఇప్పుడు మసీదును ఆనుకొని ఎవరో చిన్న చిన్న షాపులు పెట్టుకున్నారు, లేకపోతే బతకడానికి అట్లా ఉంటున్నారు అంటే అది కాదు. సో బ్యాంకటాల్లో అక్కడ కట్టడం, నర్సరీలు ఏర్పాటు చేయడం, క్లినిక్లు ఏర్పాటు చేయడం, వ్యాపారానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద షాపులు కట్టడం, సో వాటిని ఆనుకొని మళ్ళీ చిన్న చిన్న గుడిసెలు. సో ఏమైతుంది, సో పెద్ద పెద్ద బ్యాంకటాలు కూల్చివేయడానికి లేదంటే ఈ క్లినిక్లను కూల్చివేయడానికి వెళ్ళినప్పుడు సో దాన్ని ఆనుకొని ఉన్నటువంటి చిన్న చిన్న గుడిసెల వాళ్ళను అడ్డం పెట్టుకుని వీళ్ళు తప్పించుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఆల్రెడీ హైకోర్టు చెప్పి నోటీసులు ఇచ్చి చర్చలు జరిపిన తర్వాత కూడా ఇంత పెద్ద ఇష్యూ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు అనేది చాలా మంది విమర్శకుల వాదన. సో మరి బీజేపీ ఈ విధంగా, బీజేపీ అనే కాదు ఏ ప్రభుత్వమే కానీ సో ఇలాంటి కట్టడాలను కూల్చివేయడం గురించి సో మీరేమనుకుంటున్నారు, ఇది కరెక్టా రాంగా? ఒకవేళ రాంగ్ అయితే ఎట్లా రాంగో, కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో
కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.